హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రీశైలం. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. ఆగస్టు 1వ తేదీన ఒక సినిమా టీజర్ లాంచ్ అయితే చాలా అద్భుతంగా జరిగింది. ఆ సినిమా పేరు ఏంటంటే క్రేజీ కళ్యాణం. సినిమా పేరు వింటేనే ఏదో ఒక కొత్త వైబ్ అయితే వస్తుంది కదా. ఎందుకు అంటే మామూలు పెళ్లికి సంబంధించి చెప్పేటప్పుడు ఏం చెప్తాం, పెళ్లి అంటాం, లేకుంటే కళ్యాణం జరుగుతుంది అంటాం. కానీ ఈ క్రేజీ కళ్యాణం ఏంది అనేసి పూర్తి వివరాలు తెలవాలంటే ఒక్కసారి ఆ టీజరు ఎలా ఉందనేది ఒకసారి చూసినట్లయితే మనకే అర్థమవుతుంది. ఆ టీజర్ ఎలా ఉందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. చెప్పు బిడ్డ, ఎట్లా చేయాలని పెళ్లి? ఎంత బంగారం కావాలి, ఎన్ని చీరలు కావాలన్నా కొనుక్కో, నీ దోస్తులందరినీ పిలుచుకో, జోరుగా చేస్తా నీ పెళ్లి. రైట్, ఇక్కడ చూసిరు కదా మన సీనియర్ నటుడు నరేష్ ఉంటే ఇక అసలు పండుగే, మామూలు హాస్యం ఉండదు. మనందరికి తెలిసిందే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఏ రేంజ్లో హాస్యాన్ని పండిస్తాడో ఆ రేంజ్లో హాస్యాన్ని పండించే మరో నటుడు ఎవరంటే మన సీనియర్ నటుడు ఏది నరేష్. ఆయన చెప్తున్నాడు స్టార్టింగ్ ఎంట్రీలోనే ఏమంటున్నా అంటే, చెప్పు బిడ్డ, నీ పెళ్ళి ఎట్లా చేయాలనో ఘనంగా చేస్తా, అసలు ఎంత బంగారం కావాలనో చెప్పు, నీ దోస్తులందరిని పిలుచుకో అనేసి మంచిగా చాలా చక్కగా చెప్తున్నటువంటి సందర్భం చూడవచ్చు. అంటే మొత్తం ఈ సినిమా సిచ్యువేషన్ కూడా, వాతావరణం కూడా మొత్తం తెలంగాణ ప్రాంతంలో జరిగేటటువంటి ఒక పెళ్ళికి సంబంధించి సిచ్యువేషన్ అయితే చూపిస్తున్నట్టు కనపడుతుంది మనకు. చిన్న బిడ్డ ఇంగ్లీష్లో కూడా బాగా మాట్లాడతాడు, ఇంగ్లీష్లో మాట్లాడు బిడ్డ. ఓ మై గాడ్. రైట్, ఇక్కడ ఇంకో కామెడీ ఏంటంటే వేరే ఒక పర్సన్కు మన నరేష్ తన బిడ్డని పరిచయం చేస్తుండో, ఆ బిడ్డ ఎవరంటే అనుపమ పరమేశ్వర్. ఇందులో హీరోయిన్గా యాక్టింగ్ చేస్తుంది. చాలా అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించిందని చెప్పొచ్చు. తెలంగాణ లాంగ్వేజ్ని, తెలంగాణ యాసని, భాషను కూడా వంట పట్టించుకుంది. చాలా చక్కగా మాట్లాడిందని చెప్పొచ్చు. నా బిడ్డ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది అనేసి మన నరేష్ అంటే, ఓ మై గాడో అనేసి ఇంగ్లీష్లో చెప్తున్నటువంటి సీన్ చూడొచ్చు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అమ్మ ఆవేశం మీద ఉరికొస్తుండు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆవేశం మీద ఉరికొచ్చిండు. ఒక పర్సన్ అయితే గల్ల పట్టుకొని, నా బిడ్డ నీ బిడ్డ కాదారా అనేసి గట్టిగా ఫైర్ కావడం జరుగుతుంది అతని మీద. అరే నాయన, నా బిడ్డని కాదు నీ బిడ్డనే నచ్చిరు వాళ్ళు అనేసి చెప్పగానే మన నరేష్ అయితే షాక్ అవుతుండు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మామూలుగా ఇస్తలే ఎలివేషను. రైట్, మన అనుపమ పరమేశ్వర్ అసలు ఎట్లా ఒక్క డైలాగ్ అయినా మామూలుగా చెప్పలే, మొత్తం తెలంగాణ భాషని వంట పట్టించుకున్నట్టుంది మన అనుపమ పరమేశ్వర్ అయితే. నీ కొడుకే మొండోడు అనుకుంటున్నావా, నేను కూడా మొండిదాన్నే, ఇగో ఆయన బ్లడ్డే నాలో ప్రవహిస్తుంది అనేసి గట్టిగానే చెప్పడం జరుగుతుంది. వాళ్ళ నాయనమ్మను అమ్మమ్మను. మొత్తానికైతే పెళ్ళి మొత్తం గందరగోళం అవుతుంది. నరేష్ కోపం మీద ఊగిపోతుంటే ఆయన భార్య వచ్చి ఏమైందయ్యా అనేసి అనడంతో యాక్ అని 2 వీకడం కూడా చూస్తున్నాం. ఆమె ఎవరో కాదు, సునందిని. ఫస్ట్ టైం యాక్టింగ్ చేయడం జరుగుతుంది ఆ మేడం. చాలా చక్కగా ఒదిగిపోయినట్టే కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ యాస భాష తనకు వచ్చు, తెలంగాణ బిడ్డనే కాబట్టి చాలా బాగా నటించిందని అనుకోవచ్చు. ఎందుకంటే తన ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం జరిగింది. చాలా చక్కగా చెప్పింది ఈ సినిమా గురించి. నరేష్ గారితో యాక్టింగ్ చేయడం, స్క్రీన్ షేర్ చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతం అనే విధంగా మాట్లాడింది ఆ మేడం అయితే. దేవుడా, మా పెద్దలుడి కంటే ఇంకా దరిద్రపోడు మా అన్నకు అల్లుడుగా రావాలి. రైట్, ఇది కదా పంచ్ అంటే. అసలు నా పెద్దల్లుడి కంటే దరిద్రపోడు మా అన్నకు అల్లుడుగా రావాలి అనేసి కోరుకుంటున్నాడు. అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మొత్తం పెళ్ళికి సంబంధించి గందరగోళమైన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అదొక పాయింట్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఎట్లుంటుంది అబ్బా, ఇప్పుడు సిచ్యువేషన్లో ఏంటంటే తన అన్నకు మంచి అల్లుడు వచ్చిండు అనుకో, ఇంకా ఆయన కంటే మంచి అల్లుడు రావాలి నా బిడ్డకు అనేసి తన తమ్ముడు ఎవరైతే ఉంటాడో తమ్ముడు అనుకుంటుంటాడు కదా. మరి ఎప్పుడైతే ఈ చిన్న ఆయనకు అల్లుడు మంచోడు రాలేదనుకో, నాకంటే కూడా దరిద్రమైన అల్లుడు నా అన్నకు రావాలనేసి అనుకోవడం జరుగుతుంది. ఇట్లా అంటే మొత్తానికైతే కుటుంబ కలహాలు, చిన్న చిన్న కలహాలు ఉంటాయి. అవన్నీ మనకు తెలిసిందే. ఇంట్లో ఇప్పుడు అన్నదమ్ముల మధ్య కొంచెం గొడవలు అవుతూనే ఉంటాయి. అవన్నీ కూడా సిచ్యువేషన్లు చూస్తూనే ఉన్నాం. ఎన్నో రకాల సమస్యలు చూస్తున్నాం, కుటుంబ కలహాలు. సేమ్ అదే విధంగా ఇప్పుడు మన నరేష్
చాలా చక్కగా అది అయితే చెప్పినటువంటి సందర్భం చూడొచ్చు. మరి ఇంకా ఎలా ఉంటది? అసలు ఈ టీజర్ చూస్తేనే ఎలా అనిపిస్తుందంటే సినిమా ట్రైలర్ వస్తే ఏ రేంజ్‌లో ఉంటది. ఇక మూవీ థియేటర్‌లో చూస్తే మొత్తం ఈ సినిమాని మంచిగా కుటుంబ సమేతంగా చూడడానికి ఒక ఆస్కారం అయితే ఉన్నట్టు కనపడుతుంది. ఇప్పుడు చాలా వరకైతే కుటుంబ సమేతంగా థియేటర్‌లో చూసేటటువంటి పరిస్థితులు కనపడట్లే. మొత్తం అశ్లీలత ఎక్కువైతుంది. అడల్ట్ కంటెంట్లు ఎక్కువుంటున్నాయి. ఇటువంటి సందర్భంలో ఈ క్రేజీ కళ్యాణం అనేది ఒక బూస్టింగ్ ఇస్తదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏందంటే మొత్తం తెలంగాణ యాస భాష, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ కుటుంబ నేపథ్యంలో జరిగేటటువంటి పెళ్లి సందర్భంలో ఈ సిచ్యువేషన్ అయితే మొత్తం జరుగుతున్నట్టు కనపడుతున్నది. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పొందుపరచండి. టీజర్ ఎలా ఉందో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని చెప్పండి. చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.